మనం ఆవలించినప్పుడు మన బ్రెయిన్ చల్లబడి అలర్ట్నెస్ ని పెంచుతుంది. సో నెక్స్ట్ టైం మీకు ఆవలింత వచ్చినప్పుడు దాన్ని సప్రెస్ చేసుకోకండి, దాన్ని తీరా ఆవలించండి. ఎందుకంటే ఆ ఆవలింతే మన చురుకుదనాన్ని పెంచుతోంది. మన శరీరం చీకట్లో కూడా గ్లో అవుతూ ఉంటుంది, కానీ ఆ లైట్ చాలా వీక్ కాబట్టి మన కంటికి కనిపించదు, కానీ కొన్ని జంతువులకి ఖచ్చితంగా కనిపిస్తుంది. మనం మాట్లాడే మాటలు బట్టి మన బ్రెయిన్ వేవ్స్ ఒక సింక్ లోకి వస్తే మనం వినే సంగీతాన్ని బట్టి మన గుండె చప్పుడు కూడా ఆ సంగీతానికి తగ్గట్టుగా ఒక సింక్ లోకి వస్తుంది. కొంతమంది వాళ్ళ కళల్ని కేవలం బ్లాక్ అండ్ వైట్ లో మాత్రమే చూడగలుగుతారు. అలాగే మన DNA 99.9% పాపులేషన్ తో మనం చాలా వరకు మ్యాచ్ అవుతాం. మన బాడీలో 60% DNA మనం అరటి పళ్ళతో షేర్ చేసుకుంటాం. ఒక స్త్రీ హార్ట్ బీట్ పురుషుడి హార్ట్ బీట్ కన్నా కొద్దిగా ఫాస్ట్ గానే ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన 50 ఫ్యాక్ట్స్ అబౌట్ హ్యూమన్ బాడీ మనం ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ డీప్ డైవ్ ఇంటూ హ్యూమన్ బాడీ ఫ్రమ్ టాప్ టు బాటమ్. లెట్స్ గో. మన మెదడుకి అసలు నొప్పి అనేదే తెలియదు, అందుకే బ్రెయిన్ సర్జరీస్ మనం మెలకుగా ఉన్నప్పుడే చేస్తారు. మనం ఆలోచించినప్పుడు, కదిలినప్పుడు, అలాగే ఫీల్ అయినప్పుడు మన బ్రెయిన్ కి సిగ్నల్స్ పంపించేవే న్యూరాన్స్. ఇలాంటివి 10,000 కోట్ల న్యూరాన్స్ మన శరీరంలో ఉన్నాయి. అలాంటి ఈ న్యూరాన్స్ 431 కిలోమీటర్ స్పీడ్తో ఈ సిగ్నల్స్ ని మన బ్రెయిన్ కి పంపుతాయండి. మనకుండే ఎనర్జీలో 20% మన బ్రెయినే వాడుతుంది. మన బ్రెయిన్ సెల్ఫ్ జనరేటెడ్ సెన్సేషన్స్ ని అణిచేస్తుంది, కాబట్టే మనకి మనం చక్కలిగింత అనేది పెట్టుకోలేము. మన కళ్ళు 1 కోటి రంగుల వరకు గుర్తించగలుగుతాయి. అలాగే నిమిషానికి 20 సార్లు మన కనురెప్ప పడుతుంది. మన బాడీలో ఫాస్టెస్ట్ మజిల్స్ ఉండేది మన కళ్ళల్లో అండి. అందుకే అంటారు కదా, కనురెప్ప పాటలో జరిగిపోయిందే అని. మన నాలుకలో 10,000 టేస్ట్ బడ్స్ ఉంటాయండి, అండ్ ఇవి ఎప్పటికప్పుడు రీజనరేట్ అవుతూ ఉంటాయి. అలాగే మన ముక్కు 1 ట్రిలియన్ సెంట్స్ ని గుర్తుపట్టగలుగుతుంది. అంటే 1,00,000 కోట్లకు పైగా స్మెల్స్ ని గుర్తుపట్టగలుగుతుంది మన ముక్కు. ఆ 1,00,000 కోట్లలో 50,000 వరకు కూడా ఆ స్మెల్స్ ని మన ముక్కు గుర్తుంచుకోగలుగుతుంది. అయితే దీనిలో కూడా ఒక చమత్కారం ఉందండి. నేను పీలుస్తున్న వాసన, మీరు పీలుస్తున్న వాసన ఒకటే అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇద్దరు వ్యక్తులు ఒకటే వాసనని ఒకటేలాగా గుర్తించాలని ఏమీ లేదు. అండ్ ఈ వాసన మార్నింగ్ టైంలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే చాలా మందికి ఆ మార్నింగ్ కాఫీ స్మెల్ అనేది కంపల్సరీ అవుతుంది. అండ్ ఈ స్మెల్స్ అనేవి మనం వినేదానికన్నా అండ్ చూసేదానికన్నా కూడా ఫాస్ట్గా మన జ్ఞాపకాలని మనకి గుర్తుకొచ్చేలా చేస్తాయి. సో నెక్స్ట్ టైం మీరు ఒక వాసన స్మెల్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా మీకు ఒక జ్ఞాపకం వచ్చినప్పుడు ఈ వీడియోని తలుచుకోండి. మన చెవులు మన వినికిడినే కాకుండా మన బాడీ బ్యాలెన్స్కి కూడా హెల్ప్ చేస్తాయండి. అంటే కొంతమంది ఒంటికాల మీద నుంచోలేరు కదా, అలాంటి వాళ్ళ చెవుల్ని ఫస్ట్ డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయించుకోవాలి. సో బాడీ బ్యాలెన్స్ కరెక్ట్గా లేదు అంటే అది బాడీ ప్రాబ్లం కాదండి, ఇయర్ ప్రాబ్లం. మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన చెవులు వింటూనే ఉంటాయి, కానీ మన బ్రెయిన్ రెస్ట్ తీసుకుంటుంది. అందుకే ఈ సౌండ్స్ని ఇగ్నోర్ చేస్తుంది. అండ్ కొంతమంది నిద్రలో కూడా చిన్న శబ్దానికే లేచేస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఆ బ్రెయిన్ ఫంక్షన్ ఏదైతే ఉందో సౌండ్ని ఇగ్నోర్ చేసేది, అది అంతగా పనిచేయదు. అందుకే ఊరికనే టక్కుమని లేచేస్తారు చిన్న శబ్దాలకు కూడా. పుట్టిన వెంటనే ఒక శిశువు తన తల్లి గొంతుని గుర్తుపట్టేస్తుంది. 9 నెలలు వింటూ ఉంటుంది కదా మరి లోపల నుంచి. మన బాడీలో చాలా వరకు గ్రోత్ ఆగిపోతుందండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత, కానీ మన చెవులు మాత్రం ఆఖరి వరకు కూడా పెరుగుతూనే ఉంటాయి. కొంతమందికి అసలు తెలియని కూడా తెలియదు, కొంతమందికి బాగా తెలుస్తుంది, బట్ ఆ చెవులు అనేవి పెరుగుతూనే ఉంటాయి. అందుకే వృద్ధాప్యంలో చెవులు సాగిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఒక రోజుకి మన గుండె 1,00,000 సార్లు కొట్టుకుంటుందండి. అంత కష్టపడుతున్నా కూడా మన బాడీలో ఉన్న మజిల్స్ అన్నిట్లోకి అస్సలు అలసిపోయింది మన గుండె మజిల్స్ మాత్రమే. థ్యాంక్ గాడ్. మన శరీరంలో రక్తనాళాలని కనుక మనము భూమి చుట్టూతా పరిస్తే 2 సార్లు భూమి చుట్టూతా ఒక రౌండ్ కొట్టేయచ్చండి, అంత పొడుగుంటాయి ఇవి. రక్తనాళాలంటే మన బ్లడ్ వెజల్స్. మన బాడీ వెయిట్ లో 7 to 8% మన బ్లడ్దే ఉంటుందండి. అందుకే చాలా కేసెస్లో ఎనిమిక్ ఉన్న వాళ్ళు బాడీ వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. అలానే లావు ఉన్న వాళ్ళకి రక్తం ఎక్కువ ఉన్నట్టు కాదండోయ్. మన స్టమక్ యాసిడ్ ఎంత స్ట్రాంగ్ అంటే ఒక బ్లేడ్ని మింగేసినా కూడా దాన్ని కూడా కరిగించేస్తుంది. ట్రై చేయకండి ప్లీజ్.
మన స్టమక్ కి ఒక లైనింగ్ ఉంటుంది కదండి, అది ప్రతి 3-4 రోజులకి తన్ని తాను డైజెస్ట్ చేసేసుకుంటూ ఉంటుంది. అందుకే ప్రతి 3-4 రోజులకి ఒక కొత్త లైనింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎవరికైతే ఎసిడిటీ అండ్ డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయో ఈ లైనింగ్ అనేది పూర్తిగా రీజనరేట్ అవ్వదు. అందుకే ఆ మంట ఎక్కువ తెలుస్తుంది వాళ్ళకి. మన బాడీ ఎవ్రీ డే 1 to 2 లీటర్స్ ఆఫ్ లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తుందండి. అందుకే కనీసం 2 లీటర్లైనా మంచినీళ్ళు తాగమంటారు డాక్టర్లు. అసలైతే 3 నుండి 4 లీటర్లు మన బాడీకి ఎంతో అవసరం. చిన్న పేగు పెద్ద పేగుల్లో చిన్న పేగు 6 మీటర్లు పెద్ద పేగు కన్నా పెద్దదండి. సో చిన్న పేగు కదా అని లైట్ తీసుకోకండి. మన బాడీ కరెక్ట్గా ఫంక్షన్ చేయడానికి మ్యాక్సిమం పని జరిగేది ఇక్కడే. మన లివర్ ప్రతి 6 వీక్స్కి ఒకసారి రీజనరేట్ అవుతుందండి పూర్తిగా. సో లివర్ ఈస్ ద వన్ ఆర్గన్ విచ్ కెన్ రీజనరేట్ వెరీ ఈజీలీ అండి. సో ఒకవేళ లివర్ డ్యామేజ్ అయినా కూడా కొన్ని హెల్త్ టిప్స్ అండ్ ట్రిక్స్తో దాన్ని రివర్స్ చేసుకోవడం వేరే ఆర్గన్స్తో కంపేర్ చేస్తే కొద్దిగా ఈజీ అనే చెప్పాలి. మన కిడ్నీస్ ఒక రోజులో 180 లీటర్స్ని ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. అలాగే మన లంగ్స్లో చిన్న చిన్న పౌచెస్ ఉంటాయండి, వాటిని ఎయిర్ సాక్స్ అంటారు. ఇక్కడే ఆక్సిజన్ అబ్జార్బ్ చేసుకుని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. అలాంటివి మన లంగ్స్లో అంటే మన ఊపిరితిత్తుల్లో 60 కోట్ల ఎయిర్ సాక్స్ ఉంటాయి. మన బాడీలో కూడా రీసైక్లింగ్ అవుతూ ఉంటుందండి. అందులో మన స్ప్లీన్ పాత రెడ్ బ్లడ్ సెల్స్ ని బాగా రీసైకిల్ చేయగలుగుతుంది. మన ప్యాంక్రియాస్ ఒక రోజులో 1 లీటర్ డైజెస్టివ్ జ్యూస్ ని ఉత్పత్తి చేయగలుగుతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ గుర్తుంచుకోండి తప్పకుండా. మన పేగుల్లో 100 ట్రిలియన్ మైక్రోబ్స్ ఉంటాయండి. అంటే 100 లక్షల కోట్ల సూక్ష్మ జీవులు మన పేగుల్లో నివసిస్తాయి. మన బ్లాడర్ ఒక 800 ml వరకు కూడా యూరిన్ ని హోల్డ్ చేయగలుగుతుంది. ప్రతి 10 to 30 డేస్కి ఒకసారి మన చర్మం రీజనరేట్ అవుతూ ఉంటుందండి. దానిలో చాలా వరకు మనం పడుకున్నప్పుడు ఆ డెడ్ స్కిన్ అనేది ఊడిపోతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ డే మార్నింగ్ మనం లేచిన తర్వాత ఒక్కసారి పక్క దులుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు వచ్చే ప్రతి ఇన్ఫెక్షన్ ని కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ గుర్తు పెట్టుకుంటుంది. అలాగే మన బాడీలో అన్నిట్లోకి స్ట్రాంగెస్ట్ మజిల్ మన జా మజిల్ అండి, అంటే మన దవడ కండరం. అండ్ ఈ దవడ కండరం 90 కిలోల వరకు కూడా ఫోర్స్ ని ఎగ్జర్ట్ చేయగలుగుతుంది. ఇలా మన బాడీలో 600 మజిల్స్ ఉన్నాయి. అండ్ వెయిట్ టు వెయిట్ కంపేర్ చేస్తే మన బాడీలో బోన్స్ అనేవి స్టీల్ కన్నా చాలా చాలా స్ట్రాంగ్. అయితే అప్పుడే పుట్టిన పిల్లలు 300 బోన్స్ తో పుడితే మనిషి పెరిగే కొద్దీ ఒక అడల్ట్ అయ్యేసరికి ఈ బోన్స్ అన్ని ఫ్యూజ్ అవుతూ 206 బోన్స్ ఉంటాయండి అడల్ట్స్ కి. శంకర్ దాదా MBBS లో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది కదా, అలా. మొత్తం శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయరా? అదే బొక్కలు. అరే మనకి బొక్కలు ఎరకడుడే ఎరక లెక్కలాడ తెలుసానా? మనల్ని అడుగమ్మా చెప్తాం. ఎంతనా? 206. నిన్నే చెప్పారు. అరే అన్నా నువ్వు డాక్టర్ అయిపోయినావే, ఇంకెందుకన్నా ఈ కాలేజీ? మన బాడీలో ఉన్న మజిల్స్ అన్నిట్లోకి ఒకే ఒక్క సైడ్ అంటే ఒకే ఒక ఎండ్ కనెక్ట్ అయి ఉన్నది టంగ్ మాత్రమే. అండ్ ఈ కండరాలు ఏవైతే ఉన్నాయో సెకండ్ కి 100 సార్లు కదులుతూ ఉంటాయి, అంటే ట్విచ్ అవుతూ ఉంటాయి. అండ్ వీటిని రెగ్యులేట్ చేయడానికి మెగ్నీషియం చాలా అవసరం అండి. అందుకే మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు కొంతమందికి మజిల్ స్పాజమ్స్ కానీ క్రాంప్స్ కానీ వస్తూ ఉంటాయి. మన హిప్స్ లో ఉన్న గ్లూటియస్ మాక్సిమస్ అనే మజిల్ మన బాడీలో కల్లా లార్జెస్ట్ మజిల్. మన శరీరంలో ప్రతి కణంలో DNA 2 మీటర్ల వరకు ఉంటుందండి. అసలు కణాలు ఉండడమే 10 to 100 మైక్రోమీటర్స్ విడ్త్ లో ఉంటాయి. అంటే అసలు మన కంటికి కూడా కనిపించవు మైక్రోస్కోప్ లేకుండా. అలాంటి దానిలో కూడా 2 మీటర్ల లెంగ్త్ వచ్చే DNA ఉంటుంది. ప్రతి సెకండ్ కూడా మన బాడీలో 2.5 కోట్ల కొత్త కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయండి. అంటే నేను సెకండ్ అనే లోపల మీ బాడీలో 2.5 కోట్ల కొత్త కణాలు ఉత్పత్తి అయ్యాయి. మన రెడ్ బ్లడ్ సెల్స్ 120 రోజులు ఉంటాయండి. అందుకే మన స్ప్లీన్ ఈ పాత రెడ్ బ్లడ్ సెల్స్ ని రీసైకిల్ చేస్తూ ఉంటుంది. మన పేగుల్లో ఉండే ఈ బ్యాక్టీరియా మూలంగానే మన మూడ్ బిహేవియర్ ప్రభావితం అవుతూ ఉంటాయండి. సో నెక్స్ట్ టైం ఎవరన్నా మూడీగా ఉన్నా బిహేవియర్ అంత బాగా లేకపోయినా అర్థం చేసుకోండి వాళ్ళ పేగుల్లో బ్యాక్టీరియా సరిగ్గా లేదని. సో పెరుగన్నం పెట్టేయండి. ప్రతి మనిషిలో 20 నుండి 25 వేల జీన్స్ ఉంటాయి. మన వేలి గోళ్లు కాలి గోళ్ల కంటే చాలా వేగంగా పెరుగుతాయండి. అందులో ఇప్పుడు మనం రైట్ హ్యాండెడ్ అయితే మన రైట్ హ్యాండ్ వేలి గోళ్లు ఇంకా ఫాస్ట్ గా పెరుగుతాయి లెఫ్ట్ తో కంపేర్ చేస్తే.
అదే లెఫ్ట్ హ్యాండర్స్కి లెఫ్ట్ హ్యాండ్ గోళ్ళు ఇంకొంచెం ఫాస్ట్గా పెరుగుతాయి. మీలో ఎవరన్నా లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడు మన శరీరంలో హ్యూమన్ సెల్స్ ఉంటాయి కదండి, అంటే మన కణాలు. ప్రతి ఒక్క సెల్కి కూడా బ్యాక్టీరియా 10 times ఎక్కువ ఉంటుందండి. అంటే ఇప్పుడు మన బాడీలో ఆ బ్యాక్టీరియా లేకపోతే మనం లేము. మనకన్నా కూడా మన శరీరంలో ఎక్కువ శాతం ఉన్నది ఈ బాడీలో బ్యాక్టీరియానే. ప్రతిరోజు ఒక 6 లక్షల వరకు కూడా స్కిన్ సెల్స్ ని మనం షెడ్ చేసేస్తూ ఉంటాం. మనమందరం ఆకలేస్తే తట్టుకోలేము, కానీ మన శరీరానికి నిద్ర లేకపోతే అసలు నిజంగానే తట్టుకోలేదు. ఎందుకంటే ఆహారం కంటే నిద్ర లేకపోతేనే త్వరగా చనిపోతారు. మనందరికీ ఒక డిఫెన్స్ మెకానిజం ఉంది కదండి, మన రిఫ్లెక్సెస్. ఇవి ఫార్ములా 1 కార్ రియాక్షన్ టైం కన్నా కూడా ఎక్కువ ఫాస్ట్ గా ఉంటాయి. ఆబ్వియస్లీ మన హ్యూమన్ బాడీకి మించిన టెక్నాలజీ లేదు, పుట్టదు. మనందరికీ గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి కదా. ఈ గూస్ బంప్స్ అనేవి ఒక సర్వైవల్ ట్రైట్ అండి. మన పూర్వీకులు కేవ్స్ లో, బయట అడవుల్లో నివసిస్తున్నప్పుడు వేరే జంతువుల కన్నా వాళ్ళని వాళ్ళు పెద్దగా చూపించుకోవడానికి ఆ భయానికి వెంటనే గూస్ బంప్స్ వచ్చేసేవి. గూస్ బంప్స్ వచ్చేసరికి మన జుట్టు నిలబడుతుంది. అలా నిలబడేసరికి ఈ జంతువులకి ఆ మనుషులు ఉన్నదానికన్నా ఎక్కువ పెద్దగా కనిపించేవాళ్ళు. దాంతో ఈ ప్రెడేటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ జంతువులు అవి పారిపోయేవి. అది మన పూర్వీకుల నుంచి మనకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యిందండి. అలాగే గమనించండి, నెక్స్ట్ టైం మీ చేతి మీద జుట్టు నుంచుంది అంటే మీరు డేంజర్లో ఉన్నారని. అది మీకు తెలిసైనా కావచ్చు, తెలియకుండా కావచ్చు. మేబీ మీ పక్కన మీ మంచి కోరేవారు లేరేమో మీ పక్కన, ఒక్కసారి గమనించుకోండి. అలాగే అమ్యూజ్మెంట్ పార్క్స్లో ఈ రోలర్ కోస్టర్ రైడ్స్ ఇవి రైడ్ చేసినప్పుడు మనల్ని మనం ఆ డేంజర్ జోన్లో పెట్టుకున్నప్పుడు కూడా ఈ గూస్ బంప్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ మనందరి శరీరంలో కూడా బంగారం ఉంటుందండి. 0.2 milligrams బంగారం మన శరీరంలో ఉంటుంది. ఎక్కడ? మన రక్తంలో. మన మనుషులు మాత్రమే భావోద్వేగాలతో ఏడుస్తారు. వేరే ఏ ప్రాణి కూడా మన ప్రపంచంలో ఇమోషన్ మూలంగా ఏడవదు. ఇలా 37 లక్షల కోట్ల సెల్స్ ఉన్న మన హ్యూమన్ బాడీ కన్నా పవర్ఫుల్ గ్యాడ్జెట్ కానీ టెక్నాలజీ కానీ లేదు. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావచ్చు, చాట్ జీపీటీస్ రావచ్చు, ఫాస్ట్ కార్స్ రావచ్చు, మనం స్పేస్లోకి వెళ్ళొచ్చు. కానీ మన హ్యూమన్ బాడీ ఈజ్ అ మిరకిల్. ఆ దేవుడు మనకిచ్చిన వరం. ప్రతి డిసీజ్కి కూడా అది మనకి సైన్స్ సిమ్టమ్స్ చూపించేస్తుందండి. వాటిని మనం జస్ట్ కాన్షియస్గా అబ్జర్వ్ చేసి స్టార్టింగ్లోనే ఫిక్స్ చేసేసుకోవచ్చు. అండ్ ఫిక్సబుల్ కూడా. మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ ఆర్ ఫిక్సబుల్ కూడా. సో అలాంటి మన మానవ శరీరాన్ని ఇచ్చిన ఆ దేవుడికి శిరస అభివందనం. భూకంపాల గురించి ఇంకా తెలుసుకోవాలంటే మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియో క్లిక్ చేసి చూడండి. అలాగే స్పేస్లో ఉన్న సౌండ్స్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఉంటే రైట్ సైడ్ ఉన్న వీడియో చూడండి.